అవకాశం ఇచ్చారు. మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకోవడానికి. ముందుగా ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. తర్వాత బుక్ రీడింగ్ లోకి వెళ్దాం. లలితా సుందర్ గారు నమో మెహర్ బాబా పాడవలసిందిగా కోరుతున్నాం. లలితా సుందర్ గారు. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंचिन मानव रूपा महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवन मीवा इह परानंद जीवन मीवा। भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतंतमु जेसी अज्ञानांधतंतमु చేసి दिव्य विज्ञान दृष्टि न संगी दिव्य विज्ञान दृष्टि न संगी हरिषद्वर्गमु अंतरिंपगा हरिषद्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं अनुग्रहिंपुं अव्यय मोक्षं अनुग्रहिंपुं नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। థ్యాంక్ యూ। జై బాబా అండి. లలితా సుందర్ గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. నిన్న మనం ఏం చదువుకున్నామంటే లుక్ ఎట్ ద హార్ట్ అంటే హృదయంలోకి చూడు అనే దాని మీద బావుజీ చెప్పినటువంటి ఒక కథ మనం చదువుకుంటూ ఉన్నాము. ఒక విలేజ్ లో ముస్లిం మార్వాడి ఇద్దరు ఉన్నారు. ముస్లిం ఏమో నిజాయితీ పరుడు, కానీ అతనికి కోపం ఎక్కువ. అదే మార్వాడి ఉన్నాడు, అతనికి అతను చాలా కన్నింగ్. అయితే ముస్లిం ఎప్పటికప్పుడు కోపం తెచ్చుకునేవాడు. ఎప్పుడు మార్వాడిని ఎప్పుడైతే ఈ ఆయన దగ్గర ఎచ్చాలు కొనుక్కుని మార్వాడి
నీ దగ్గర కొన్న దాంతో మేమందరం సిక్ అయ్యాము అది ఇదని అబద్ధాలు చెప్పినప్పుడు, తర్వాత ఆ ముస్లింని యు ఆర్ ద సన్ ఆఫ్ ఎ పిగ్ అనడము, అవన్నీ కూడా చేస్తా ఉంటే ఆయనకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి తిడుతూ ఉండేవాడు. విలేజెస్ అందరు కూడా ఆశ్చర్యపోయారు, ఎందుకు వీళ్ళ మధ్యన సంభాషణ ఆయన షోలో చెప్పింది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏంటి ఈయన ఇంత నిజాయితీ పరుడు ఇలా అరుస్తున్నాడు కోపం వచ్చి, అది కరెక్ట్ కాదు కదా అని అనుకుని వీళ్ళ తగాదా ఏంటో చూద్దామని ఏం చేస్తారంటే వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెడతారు విలేజ్ లో. మార్వాడి ఈ ప్రతిరోజు ఇన్సల్ట్ చేయడం ముస్లిం షాప్ కీపర్ ని అలా చేస్తూ ఉంటే, షాప్ కీపర్కి ఏమో ఒక కోపం వచ్చి ఒక బెత్తం తీసుకుని కర్ర తీసుకుని మార్వాడిని కొట్టి వెళ్ళిపోతాడు. విలేజెస్ అందరు కూడా డిసైడ్ చేసుకుంటారు, "ఓ, ఏదైనా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళకి" అనేసి షాప్ కీపరు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళని కలుస్తారు. ఒక పంచాయత్ మీటింగ్ పెడతారు, మొత్తం విలేజ్ ని పిలుస్తారు. దాంట్లో ముస్లిము మార్వాడి ఇద్దరు వస్తారు. అందరూ వచ్చిన తర్వాత పంచాయత్ మెంబర్స్ ఏం చేయాలో అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకుని ఈ వాళ్ళు ఒక ఇది చెప్తారు, దాన్ని ఏమంటారు, వీళ్ళు వీళ్ళు పెట్టిన ఛార్జెస్ అన్నిటికి కూడా వాళ్ళు విలేజర్స్ వాళ్ళ ముందు వ్యక్తపరుస్తారు. వాళ్ళందరూ కూడా ఆ సబ్జెక్ట్ మీద చెప్పమని తీర్పు చెప్పమని అడుగుతారు. షాప్ కీపర్ అంటే ఇక్కడ మనం ముస్లిం గురించి మాట్లాడుకుంటున్నామండి. షాప్ కీపర్ ఏం చెప్పకముందే మార్వాడి మధ్యలో కలగజేసుకొని, సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి మమ్మల్ని, పంచాయతీని ఇవన్నీ కూడా డ్రాప్ చేయమని అడుగుతున్నాను నేను. ఆయన నా బ్రదర్ లాంటి వాడు, ఆ మార్వాడి. ఈ మిస్అండర్స్టాండింగ్స్ మామూలుగానే వస్తూ ఉంటాయి బ్రదర్స్ మధ్యలో. సో నాకు ఆయన ఏమి అండం ఇష్టం లేదు, ఎటువంటి పనిష్మెంట్ ఆయనకి ఇవ్వద్దు ముస్లింకి అని చెప్తాడు. నాకు తెలుసు ఆయన నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, నేను మీకు కావాలంటే దాన్ని నిరూపిస్తాను అని ఎంబ్రేస్ చేసుకుంటాను. మీరు కూడా నన్ను ప్రేమించడం చూస్తున్నారు. అది మార్వాడి షాప్ కీపర్ వైపు వెళ్ళి గట్టిగా అంటాడు, పద బ్రదర్, నేను నిన్ను ఎంబ్రేస్ చేసుకుంటాను. షాప్ కీపర్ సర్ప్రైజ్ అవుతాడు, ఎందుకంటే అప్పటి వరకు చెవులో వాగుతూ ఉంటాడు కదా, నువ్వు యు ఆర్ ద సన్ ఆఫ్ ఎ పిగ్ అని. మార్వాడి ఎంబ్రేస్ చేసుకుని షాప్ కీపర్ని మళ్ళీ చెవులో అదే మాట అంటాడు, ది సన్ ఆఫ్ ఎ పిగ్ అని, నేను నీకు ఒక లెసన్ నేర్పిస్తాను ఇప్పుడు అని అంటాడు. షాప్ కీపర్కి చాలా కోపం వచ్చి మార్వాడిని తోసేసి నేను నిన్ను చంపేస్తాను అని గట్టిగా అరుస్తారు. విలేజర్స్ ఆ షాప్ కీపర్ని వెనక్కి లాగవలసి వస్తుంది. షాప్ కీపర్ ఏమో ఇక్కడ మనకి ముస్లిం. అందరూ మార్వాడి జెంటిల్ గా అంటే నిదానంగా ఉండేది, ప్రేమగా ఉండేది చూశారు, కానీ అసలు ఆయన కన్నింగ్ నేచర్ని ఎవరు చూడలేదు. సో అయితే ఈ విధంగా ఈ ఈ కన్నింగ్ గా ఉండేది, షార్ప్ జడ్జిమెంట్ ఇచ్చేది, అదన్నీ కూడా మార్వాడి మనస్తత్వం. పంచాయత్ ముస్లింని విలేజ్ వదిలిపెట్టి వెళ్ళమని అంటారు. ఈ లోపల మొత్తం విలేజ్ అతన్ని బాయ్కాట్ చేయమని చెప్తారు. మార్వాడి కన్నింగ్ అయినా కూడా అక్కడ ముస్లింని విలేజ్ నుంచి పంపించేయడానికి పన్నాగం పన్ని ఆ విధంగా చేశారు. బావుజీ ఈ స్టోరీ అందరికి చెప్తూ ఉండి ఏం చెప్పావంటే గట్టిగా, మనము ఎవరిని కూడా మనం చూసి విన్నదాంతో జడ్జి చేయలేము. ఒక మనిషిని జడ్జ్ చేయాలంటే ఆయన యాక్షన్స్తో కాదు, ఆయన హృదయం ఎలా ఉందో చూడాలి, మనం మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ముస్లిం చాలా ఆనెస్ట్గా ఉన్నాడు, అంటే నిజాయితీగా ఉన్నాడు, మంచి క్లీన్ హార్ట్ ఉండేది, కానీ అతనికి కోపం ఎక్కువ, బ్యాడ్ టెంపర్ ఉండేది. అదే మార్వాడి ఒక
మంచి మనసు లేదు, ఒక డర్టీ అనుకోండి, గిల్టీ హ్యాండ్, హర్ట్ అంటే డర్టీ హార్ట్. స్వీట్ టంగ్ ఉండేది, అంటే తీయటి మాటలు చెప్పేవాడు. తర్వాత షార్ప్ జడ్జిమెంట్ చెప్పేటువంటి మైండ్ ఉండేది. దాంతో అందరూ అతను మంచి అనుకున్నారు. అతను చేసిన ఈ కన్నింగ్ పని ఎవరికి తెలియదు. కాబట్టి చూపులతో చూసింది, చెవులతో విన్నది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు కూడా మనసును బట్టి జడ్జిమెంట్ ఇవ్వాలి అని ఇక్కడ భావం. అంతటితోటి దాన్ని ముగించారు. ఇప్పుడు ఏంటంటే, ఆటోమేటిక్ రైటింగ్ ఈ స్పిరిచువలీ హార్మ్ఫుల్. ఆటో రైటింగ్ అని ఒకటి ఉంటుంది, అది ఆధ్యాత్మికంగా చాలా బ్యాడ్, చాలా చెడుపు చేస్తుంది మనకి. అది ఏమాత్రం మంచిది కాదు. బాబాలు ఎవరొకడు, ఇది రుస్తుం చెప్తున్నాను మళ్ళీ. బాబాలు ఎవరొకడు నా ఫ్రెండ్, అతను రియల్ ట్రెజర్ చదివాడు. అది చదివినప్పుడు అతనికి కలిగిన సందేహాలు కానీ నచ్చిన విషయాలు కానీ ఫోన్ చేసి అప్పుడప్పుడు చెప్తుండేవాడు. డౌట్స్ ఏమైనా ఉంటే తీర్చుకునేవాడు. మండలి దగ్గర అతనికి వచ్చినటువంటి అనేక సందేహాన్ని ఈయన తీర్చుకున్న విషయాలు అన్ని కూడా అడుగుతూ ఉండేవాడు. నేను రాసిన పుస్తకం నుంచి నాకు ఫోన్ చేసి అడుగుతుండేవాడు. ఆడ మనిషి, సారీ. ఆవిడ ఒక రోజు నాకు ఫోన్ చేసి, బాబా లవర్స్ ఎటువంటి ఆటోమేటిక్ రైటింగ్లో అకల్ట్ ప్రాక్టీస్, అకల్ట్ అంటే సూపర్ న్యాచురల్ బిలీఫ్స్, అంటే మనము ఏదో ఉన్నదని నమ్ముతాము, ఆ మ్యాజిక్లు జిమ్మిక్లు నమ్ముతాం కదా, అటువంటి దాని గురించి. అది బాబా లవర్స్ వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారు కదా. మరి పర్సనలీ నేను అందులో ఇన్వాల్వ్ అవ్వను, కానీ నాకు డౌట్, ఒక సిచ్యువేషన్ వస్తే మన లైఫ్లో ఏం చెయ్యాలి, మనకు అటువంటి సిచ్యువేషన్ వస్తే, అంటే బాబా లవర్స్గా మనం అవన్నీ ప్రాక్టీస్ చేయము అని ఆవిడ ఏం చెప్తున్నారంటే, పక్కింటి ఆవిడ ఎవరో నాట్ ఎ బాబా లవర్ అంట, నేబరు. ఆవిడకి బాబా మీదే ఇంట్రెస్ట్ లేదు. ఆవిడకి అబ్బాయి చనిపోయాడు కొన్ని నెలల క్రితము. నేను బాబా లవర్ కాబట్టి నాకు నా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు నేను డిఫరెంట్ స్టోరీస్ ఆమెతోటి నేను షేర్ చేసుకున్నాను. ఆ బాబా ఏం చెప్పారు, చనిపోవడం గురించి ఏం చెప్పారు, మళ్ళీ రీఇన్కార్నేషన్ గురించి ఏం చెప్పారు, ఇవన్నీ చెప్పినా కూడా ఆవిడకి ఇంట్రెస్ట్ కలగలేదు. అయితే ఆవిడ దుఃఖం మటుకు అలానే ఉంది. ఎవరెన్ని చెప్పినా కూడా ఆవిడని ఓదార్చలేకపోయేవారు. నేను కంఫర్టెడ్గా ఉండేది కాదు, అంటే ఆవిడ ఆ దుఃఖంలోంచి బయటకు రాలేకపోతుంది. ఆ స్థితిలో ఆవిడని చూశాక నేను మాట్లాడాను, ఏంటంటే ఆటోమేటిక్ రైటింగ్ గురించి నేను మాట్లాడాను. అదేంటంటే, చనిపోయిన వాళ్ళతో మనము ఉత్తరాల ద్వారా సంభాషణ చేయడం, అది ఒక రకమైనటువంటి తృప్తినిస్తుంది, కానీ దానివల్ల ఆధ్యాత్మికంగా ఏమీ లాభం ఉండదు. ఫోన్ నెంబర్ ఇచ్చి ఒకళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చాను, అతను కూడా ఈ ఆటోమేటిక్ రైటింగ్లో ఉన్నాడు. అతను బాబా లవరు అయ్యాడు. అయితే మొట్టమొదట్లో ఆవిడకి అది సహాయంగా ఉంటుందని, ఆవిడ దుఃఖం పోతుందని ఆ విధంగా చేసి అతని ఫోన్ నెంబర్ ఇచ్చాను. నేను చేసింది ఓకేనా అని వాళ్ళని అడగడం జరిగింది. నేనేం చెప్పాను అతనికి, నేను మండలితో ఉన్నాను, నేను ఈ ప్లేస్లో ఉంటే కానీ నేను అదే పని చేసేవాడినేమో ఈ అకల్ట్ రైటింగ్లో, ఈ ఆటోమేటిక్ రైటింగ్లో. కానీ మండలి దగ్గర నేను ఉన్నాను, నాకు మండలితో కన్సర్న్ ఉండింది. వాళ్ళు మటుకు ఈ విషయంలో సర్దుకునే వాళ్ళు కాదు. ఇలా రాయడం అంటే కరెక్టా కాదా అని చెప్తే కాదనే చెప్పేవాళ్ళు. బాబా వర్డ్స్ అంత జాగ్రత్తగా వాళ్ళు తీసుకునేవాళ్ళు, దాన్ని మించి ఇంకోటి చేసేవాళ్ళు కాదు. ఈ రకమైన దాంట్లో ఆటోమేటిక్ రైటింగ్లో ఇన్వాల్వ్ అవ్వడము, దానికి
ఎక్కువగా అడిక్ట్ అయిపోవడము. బాబా ఏమన్నారంటే అది స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా చాలా హార్మ్ఫుల్ అన్నారు. వాళ్ళు అప్రూవ్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్కి డౌట్స్ ఉన్నాయి. ఇంకా ఆమె నన్ను ఏమని అడిగిందంటే ఎవరినైనా ఎలా హెల్ప్ చేయాలి ఓవర్కమ్ ఈ దుఃఖంలోంచి బయటపడడానికి. బాబా మనని హెల్ప్ చేయమని అడుగుతారా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో? నేను రిప్లై ఇచ్చాను ఏమంటే, నీ పని నువ్వు చేసావు. షేరింగ్ బాబా అంటే ఆ ఫ్రెండ్ గురించిన అతను ఇంకొక అతను అడుగుతున్నాడు. బాబా స్టోరీస్ అన్నీ కూడా నువ్వు ఆవిడకి చెప్పావు, బాబా పేరు ఆవిడ చెవులో పడేటట్టుగా చేసావు. ఇంకా నువ్వు బాబాకు వదిలేసాయి, బాబా డిసైడ్ చేస్తారు అది. ఏదేమైనా కూడా నీకు కావాలంటే మేర్వాన్ని అడుగు ఏం చెప్తాడో, ఆ తర్వాత రిప్లై ఇవ్వు. మా ఫ్రెండ్ అడుగుతుంది చేయమని, ఆ మాట చేయమని, అదే ఆ పని చేయమని అని చెప్పమని. అయితే ఈయన మెహర్వాన్కి ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు ఇట్లా అని. మొదట్లో డౌట్లు వచ్చాయి అన్ని ఫ్రెండ్కి కదా, ఆవిడికి అదే ఆవిడే ఇవన్నీ చెప్పింది అనమాట. అయితే ఇంక్లూడింగ్ బాబాలు ఎవరు ఏం చేశాడు ఏంటి, అది సరైందేనా అని అడిగి అన్ని మెహర్వాన్కి ఫోన్ చేసి అడిగాడు. మెహర్వాన్ మనకు తెలుసు ఈరిచ్ వాళ్ళ తమ్ముడు. మెహర్వాన్ చాలా ఖచ్చితమైన జవాబు ఇచ్చాడు. ఏంటంటే అది ఎంత మాత్రము ఓకే కాదు. బాబా ఇటువంటి వాటిల్లో మనని ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారు. ఈ అకల్ట్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారు. ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయనేసి, బిలీఫ్స్ ఉన్నాయని వాటిని ప్రాక్టీస్ చేయడము అవన్నీ కూడా పనికిరావని బాబా చెప్పారు. దాంతో మనకది ఏం పని లేదు, ఏం చేసే పని లేదు. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఆవిడ్ని అలా ఆటోమేటిక్ రైటింగ్ చేస్తే టెంపరీగా ఆవిడకి రిలీఫ్ వస్తుందేమో కానీ లాంగ్ రన్లో అది ఆవిడకి ఇంకా సఫరింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్తాడు మెహర్వాన్. అయితే నేను మెహర్వాన్ని అడిగాను, అటువంటి అప్పుడు ఆన్సర్ చేశాడంటే మెహర్వాన్ ఏమనంటే, బాబా పేరుని ఆవిడ చెవుల్లో వేసావు, నువ్వు కొన్ని చక్కటి స్టోరీస్ ఆవిడకి వినిపించావు, నువ్వు నీ పని చేసావు, రెస్ట్ నీ జాబ్ అయిపోయింది అక్కడితోటి. తర్వాత ఎవరిది ఆ జాబ్? బాబాకి ఆ విమెన్కి సంబంధించిన విషయం అది. ఆ విమెన్ ఆ మనిషి కనుక కంటిన్యూ చేసి ఇట్లా బాధపడుతూనే ఉండి సఫర్ అవుతే బాబా బాబా పరంగా అది ఓకే. ఎందుకంటే బాబా ఆ విధంగా జరగాలని రాశారు. ఆ సఫరింగ్ ఆవిడకి ఎందుకంటే రాను రాను ఫ్యూచర్లో ఇన్ ద లాంగ్ రన్ అది ఆవిడ సంస్కారాన్ని అన్నిటినీ కట్ చేస్తుంది. తర్వాత ఈవెన్చువల్గా చివరికి ఆవిడ భగవంతుడి వైపు తిరగడానికి, ధ్యాస ఉండడానికి సహాయపడుతుంది. అయితే ఇలాంటి వాటిల్లో పాల్గొనమండము బాబా వద్దన్నారు కాబట్టి, బాబాలు ఎవరు రికమెండ్ చేసిన అతనికి కూడా బైండింగ్ సంస్కారాలు వస్తాయి. అంటే ఇప్పుడు నేను ఒకళ్ళకి రికమెండ్ చేశాను, ఇలా చేయండి అకల్ట్ పవర్స్ ఉంటాయి, అలా చేయండి, ఎవరైనా దుఃఖంలో నన్ను గనక వాళ్ళు అప్రోచ్ అవుతే ఇలా ఉంది అలా చేయండి అని నేను చెప్తాను. ఆ బాబా వర్డ్స్ లైట్గా తీసుకుని అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైతే రికమెండ్ చేస్తారో వాళ్ళకు కూడా సంస్కారాలు వస్తాయి, అంటుకుంటాయి సంస్కారాలు, బైండింగ్ సంస్కారాలు వస్తాయి. మెహర్వాన్ అలా చెప్తూ ముగించాడు. నేను మెహర్వాన్కి థ్యాంక్స్ చెప్పి బాబా లవర్కి ఇవన్నీ కూడా నేను షేర్ చేశాను. మెహర్వాన్ చెప్పిన మాటలన్నీ కూడా నేను షేర్ చేశాను.
నెక్స్ట్ చాలా పెద్దగా ఉందండి, అయినా కూడా కొద్దిగా చదువుకొని, ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు చదువుకొని మళ్ళా మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. బాబా ప్రసాద్ 2015లో నాకు డబుల్ హిప్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ అయింది, సర్జరీ అయింది. నాకు ఫస్ట్ అమర్తిదిలో పాల్గొనడానికి పిల్గ్రిమ్గా నాకు అవకాశం చిక్కింది. అంతకన్నా ముందు నేను రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నాకు డ్యూటీస్ ఉండేవి అమర్తిదికి. కాబట్టి నేను పిల్గ్రిమ్స్ అందరూ వచ్చి చక్కగా హాయిగా ఎంజాయ్ చేస్తారు, వచ్చి ప్రోగ్రామ్స్ అన్నీ చూసి అక్కడ అందులో పాల్గొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండి అదంతా చేసే అవకాశము ఉండేది కాదు. అయితే 15 రోజులు నా వైఫ్తో అక్కడ ఉండడానికి వచ్చాను. సమాధి దర్శనం చేసుకున్నాను అమర్తేది కంటే ముందు. అయితే ఆ 3 రోజులు నేను దర్శనం వద్దని డిసైడ్ చేసుకున్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద లాంగ్ క్యూస్ ఉండేవి, చాలా పొడవుగా ఆ లైన్లు ఉండేవి. ఆ పారాపెట్ మీద బాబా క్యాబిన్ దగ్గర చుట్టూ బండపరిచి ఉంటుంది కదండి నాపరాళ్ళు, అక్కడ కూర్చునేవాళ్ళం, మనందరం కూడా అక్కడ కూర్చున్న వాళ్ళమే. అక్కడ కూర్చున్నాడంట ఆయన, ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉన్నాడు. విండో దర్శనం సమాధి చేసుకున్న తర్వాత, బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళని ఫ్రెండ్స్ని గ్రీట్ చేయడము మొదలు పెట్టాడు. అయితే ఒక రెసిడెంట్ ఫ్రెండ్ తోటి అతను చాట్ చేసేటప్పుడు ఆయన అడిగాడంట, నువ్వు దర్శనం చేసుకున్నావు అని. నేను నో అని చెప్పాను, ఎందుకైనా కూడా చెప్పాను అంటున్నాడు. మేమందరం కూడా సమాధి అదే అమర్తిది డ్యూటీస్కి వెళ్ళినప్పుడు ముందు మీటింగ్ పెట్టి వాళ్ళు క్లియర్గా చెప్పేవాళ్ళు, మిమ్మల్ని ఒక 2 రోజుల ముందే ఎందుకు పిలుస్తున్నామంటే మీరు తృప్తిగా బాబా దర్శనం చేసుకుంటారు. ఆ 3 రోజులు మీరు చేసుకోకుండా ఉంటే అందరూ వచ్చిన వాళ్ళు తృప్తిగా బాబా దర్శనం చేసుకుని వెళ్తారు. మీకు అందుకనే ముందుగా ఛాన్స్ 2 రోజులు, అమర్తిది అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు ఛాన్స్ ఇస్తున్నాము, అందరినీ 1 తారీఖు వెళ్ళిపోమని అంటాము. అందుకని వీలున్నంత వరకు అమర్తిదితో సహా మీరు 3 రోజులు దర్శనం చేసుకోకుండా ఉంటే అది ట్రస్ట్కి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు అని చెప్పేవాళ్ళు. దాని మీద కాంట్రవర్సీ చాలా వచ్చినాయి, కొంతమందికి అది నచ్చింది, కొంతమందికి అది నచ్చలేదు, కానీ మొత్తం మీద వాళ్ళైతే ఇంప్లిమెంట్ చేశారు. అలానే ఇతను కూడా ఆ 3 రోజులు వద్దు అని అనుకున్నాడు అనమాట. తర్వాత విండో దర్శనం చేసుకున్నాడు, అందుకని నేను చేసుకోదలుచుకోలేదు, ఎందుకని రీజన్ కూడా చెప్పాడు. అయితే అతను ఏమంటాడంటే, ఆ ఫ్రెండ్ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి, సీనియర్ సిటిజన్స్కి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా స్పెషల్ కన్సిడరేషన్ ఇస్తారు కదా, దర్శనం పక్క నుంచి లైన్లో లేకుండా చేసుకోమంటారు కదా అని నన్ను అక్కడ ఉన్నటువంటి సమాధి అటెండెంట్ ఎవరైతే ఉంటారో, సమాధి డ్యూటీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అడిగి దర్శనం చేసుకోమంటారు. నేను రిఫ్యూజ్ చేశాను, అలాంటిది నాకు ఇష్టం ఉండదు అని. కానీ ఆయన లేదు నేను తప్పకుండా చేసుకోవాలి అని అంటే నేను చేసుకోవడానికి సంసిద్ధున్నాయి, చేసుకున్నాను. అతనే వెళ్ళి సమాధి అటెండెంట్ని కనుక్కొని నా కండిషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నన్ను తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్ ఇద్దరిని తీసుకెళ్ళి సమాధి దర్శనం చేయించారు. దర్శనం చేసుకున్న తర్వాత నేను బయటకు వచ్చినప్పుడు 2 చేతులు ఇలా దగ్గరికి పట్టుకొని, మనము 2 చేతులు ఇలా పెడతాం కదా దోశలాగా, అలా పెట్టి బాబా ప్రసాదము తీసుకున్నాను. అయితే ఆ పెట్టడంలో మొత్తం నా చేతులు 2 ప్రసాదంతో నిండిపోయినాయి. చాలా కేర్ఫుల్గా నేను ఆ ప్రసాదాన్ని నా పాకెట్లో వేసుకున్నాను, అది పడకుండా కింద జాగ్రత్తగా ఉండాలని అలా వేసుకున్నాను. అది ఆ పని చేసిన తర్వాత నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. నేను వచ్చేస్తా ఉంటే నాకు అక్కడ చాలా ప్రసాదం బిళ్ళలు కింద పడిపోయి ఫ్లోర్ మీద కనబడ్డాయి. కొన్ని అయితే ఏకంగా ఆ ఇసుకలో అక్కడున్న డస్ట్లో ఆ రాళ్ల మధ్యన పడినాయి. ఇది ఎవ్రీ ఇయర్ ఇలా జరుగుతుందేమో కానీ ఎవరు దాన్ని పికప్ చేయట్లేదు. రెసిడెంట్స్, వాలంటీర్స్ ఏమో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటూ
ఇటువంటి occasions లో నేనేం చేశానంటే ఎవరైనా పిల్గ్రిమ్ కనబడితే బాగుండు, నన్ను అంటే ఈయనకు ఆపరేషన్ అయింది కదా, అందుకని ఎవరైతే హెల్ప్ చేసి నాకు అవన్నీ పికప్ చేసి పెడతారో ప్రసాదం కింద పడిన వాడిని అని నేను చూస్తూ ఉన్నాను, ఎవరైనా పిల్గ్రిమ్ దొరుకుతారేమో అని. లక్కీగా రాహుల్ ఆత్రిషి అనే అనే అతను ఇతను కనబడతాడు. ఆయనకి మంచి ఫ్రెండ్, ఈ రుస్తం ఫలహాతీకి ఈ రాహుల్ మంచి ఫ్రెండ్. అతన్ని పిలిచి, నువ్వు గనక ఈ పడిపోయిన ప్రసాదాలన్నీ ఇచ్చినట్లయితే నేను ఒక స్టోరీ నీతో షేర్ చేస్తాను అన్నారు. అంటే మనకి ఎట్లా ఉంటుంది చూడండి, ఇప్పుడు ఎవరైతే ఇన్ని కథలు విన్నారో, ఇన్ని స్టోరీస్ వాళ్ళతో విన్నారో, వాళ్ళ నోటి నుంచి మనం వింటుంటే ఇంకా మరి ఆనందంగా ఉంటుంది మనకి. అది మెహరా ప్రసాదం గురించి ఏం చెప్పింది అనేది నేను నీకు చెప్తాను అన్నాడు. రాహుల్ అనుకున్న పని చేసి అక్కడ ఇవన్నీ ఏరి పెట్టాడు. అప్పుడు కింద స్టోరీ చెప్తున్నాను నేను అని అతను మెహరా తనకి వివరించింది చెప్తున్నాడు. ఆ ఇన్సిడెంట్ ఎక్కడంటే మెహరా తర్వాత మా నీస్ పరినాజ్ అని 2 సంవత్సరాల అమ్మాయికి జరిగినటువంటి ఆ స్టోరీ చెప్తా ఉన్నాడు. అది మనము రేపు చదువుకోవడానికి ప్రయత్నిద్దాం, ఎందుకంటే అది మొదలు పెడితే చాలా ఉందండి, మళ్ళీ ఇప్పుడైతే అవ్వదు. బహుశా రేపు అయిపోతే అయిపోయిందని అనుకోవాలి, అంత పెద్దగా ఉంది అది. ఆ పరి గురించి, ఈ పరినాజ్ని పేరు పరినాజ్ని పరి అని పిలిచేవాళ్ళు వీళ్ళు, దాని గురించి మనము తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు శ్రీనివాస్ అల్లూరి గారు మీరు బాబాకి ఆరతి చేయండి. అంటే అప్పటి వరకు కూడా మాకేమన్నా వర్క్ ఇస్తారా? అప్పుడు కథ చెప్తానంటారా? ఏంటండి? అప్పటి వరకు మాకు కూడా ఏదైనా వర్క్ ఇస్తారా? అప్పుడు కథ చెప్తానంటారా? ఏమీ వర్క్ లేదు, టైం అవుతుంది. పిల్లలకి స్కూల్ అలవాటు కొద్దిగా పోదు. పిల్లలకి ఏంటంటే కథ చెప్పి కొంతవరకు రేపు అనేది అడుగుతారని చూద్దాం రేపు ఏం జరిగిందో అని అంటాం. అట్లా మనకు కూడా సస్పెన్స్ అన్నమాట, ఎందుకంటే నేను చూశాను అది చాలా ఎక్కువ ఉంది అది. అదేలేండి. జై బాబా, జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। मैडम उमाराणी मैडम का जय बाबा। జై బాబా. देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे प्रेम ज्योति मा ఇది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు రామను వీడక నిన్ను ప్రేమించు రామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్య ప్రియతమా మనసు హారతి ప్రియతమా మనసు హారతి నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృదికి లభించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు ఈ దివ్య పదములే ఆరాధించు ఈ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్య ప్రియతమా మనసు హారతుదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్య ప్రియతమా మనసు హారతి దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా
ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతి ఇదే. అవతార్ మెహర్ బాబాకి థ్యాంక్ యూ అండి. ఉమారాణి మేడం గారు, జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి. జై బాబా శ్రీనివాస్ గారు. చక్కటి హారతితోటి మన కార్యక్రమం ముగిసింది ఈరోజు. మళ్ళీ రేపు 11:30కి ఇదే సమయానికి కలుసుకొని మన స్టోరీని కంటిన్యూ చేసుకున్నాం. అవతార్ జై మెహర్ బాబాకి జై. పాల్గొన్న జై మీ బాబా అందరికీ అండి. కూడా ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా, జై బాబా అండి. ఉమారాణి గారు జై బాబా. జై అందరికీ బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా.